అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి వెంకట రమేష్ గారు రచించిన నేను నల్లగా ఉంటే బాగున్నేమో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటే మగాడికి మొగుళ్ళా మాటలు? ఈ మధ్య నీ కళ్ళు నెత్తికెక్కాయి. మా అత్తగారి అరుపులు వినిపిస్తున్నాయి. తమ్ముని కూడా అదుపులో ఉండమని చెప్పండి. నా మీద వాడి పెత్తనమేంటి? నా కూతురు జాహ్నవి కూడా సమానంగా అరుస్తోంది. ఆడదానివి అంత పొగరేమిటే? మా మామగారి హుంకరింపు. ఏ పొగరు మగాడికే ఉండాలా? గోడ కొట్టిన బంతిలా జాను సమాధానం. ఈ మధ్య దీనికి నోరు లేస్తోంది. అదిగో ఆ బరి తెగించిన దాని ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా తయారైంది. మా అత్తగారు అందుకున్నారు. ఈ గొడవ అటు ఇటు తిరిగి మా అక్క దగ్గరికే వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడడం మొదలు పెడితే గొడవ మరింత పెద్దదవుతుంది. అందుకే మౌనంగా నా పని నేను చేసుకుంటున్నాను. దానింటికి పంపించొద్దని నెత్తి నోరు బాదుకున్నాను. వింటేనా? ఈవేళ గుట్టముండా ఇంతలా నోరు పారేసుకుంటుందంటే దాని సహవాసం కాదు. ఆవిడ గొంతు పెద్దదవుతోంది. ముండాగిడ్డా అన్నావంటే ఊరుకునేది లేదు. జాగ్రత్తగా మాట్లాడు. జాను గొంతు కూడా లేస్తోంది. ఏయ్ జాను, ఏంటా మాటలు నాన్నమ్మతో? పెద్ద చిన్న లేకుండా గట్టిగా కసిరాను. చేసిందంతా చేసి ఇప్పుడెందుకమ్మా నంగనాచు కబుర్లు? వారం రోజులు నీ అక్కింటికి వెళ్ళొచ్చిందిగా నీ కూతురు. ఆ ప్రభావం మీదంతా. మీ వంశం పరువు తీసింది చాలక మా వంశం మీద కూడా పడ్డట్లున్నాయి మీ అక్క కళ్ళు. దీనికి కూడా ఏ జాతి తక్కువ వాడికో ఇచ్చి పెళ్లి చేసి వర్ణసంకరం చేస్తే గాని దానికి మనశ్శాంతి ఉండదేమో. మా అత్తగారు తోక తెగిన మేకలా అరుస్తోంది. జాను ఏదో అనబోయింది. నేను కల్లెర్ర చేయడంతో ఆగిపోయి విసురుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. ఆ వెనకే నేను వెళ్ళాను. ఏంటి జాను, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు? నాన్నమ్మను అలా అనొచ్చా? మందలించాను. ఆవిడ మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చా? దొడ్డ గురించి ఈవిడికి ఏం తెలుసని? ఏమైనా అంటే ఆడదానివి అణిగిమణిగి ఉండాలి అంటుంది. ఈ మాట దొడ్డ దగ్గర అని చూడమను. ఈ ముసల్దాన్ని గొయ్యి తీసి నిలువున పాతేస్తుంది. ఏయ్, మాటలు మీరుతున్నావు. నా గొంతు కఠినంగా మారింది. అసలు నువ్వు దొడ్డకు సొంత చెల్లెలువేనా? మీ ఇద్దరికి ఎంత తేడా ఉందో. నా వైపు చూస్తూ అంది. చూపులో నా మీద జాలి, కోపము, అసహనము అన్నీ కనిపిస్తున్నాయి. జానుకే కాదు, నా మీద నాకే చాలాసార్లు చెప్పలేనంత కోపం వస్తూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత నన్ను ఆక్రమిస్తూ ఉంటుంది. ఈ విషయం చెబితే మా అక్క నవ్వుతుంది. అది నిస్సహాయత కాదు, భయం అంటుంది తను. అయినా నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావు. దాని నుంచి బయటకు రావడం నీకు చాలా కష్టం. ఇలాగే బతికే అనే అక్క మాటలు వాస్తవమని నాకు తెలుసు. అక్క నేను మా అమ్మా నాన్నలకు ఇద్దరం ఆడపిల్లలం. అక్క పేరు సీత. రైమింగ్ బాగుంటుందని నాకు గీత అని పేరు పెట్టారు. మా ఇద్దరికి మధ్య 3 ఏళ్ల తేడా ఉంది. అక్క రంగు కొంచెం తక్కువ, చామన ఛాయ. నేను తెల్లగా బుట్టబొమ్మలా ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన వాళ్లంతా గీత ఎంత బాగుంటుందో అనేవారు. ఈ మాటలకు అక్క చిన్నుపుచ్చుకోవడం నేను చాలాసార్లు గమనించాను. నా రంగు చూసి నేను చాలా గర్వపడేదాన్ని. రంగురంగుల గౌన్లు వేసినప్పుడు సీతకొక చిలుకలా ఉండేదాన్ని. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తే మా నాన్నమ్మ నన్ను వీధిలో నిల్చోబెట్టి దిష్టి తీసుకుని ఇంట్లోకి రానిచ్చేది కాదు. అక్క ముఖం చిన్నబుచ్చుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేది. ఒరేయ్, గీత నా కోడలు, ముందే చెబుతున్నా. మా మేనత్త నన్ను ముద్దులాడుతూ అంటుండేది. అప్పుడు మా అక్క కళ్లల్లో అసూయ కనిపించేది. మా బంధువులంతా నా శరీర రంగుని అక్క రంగుతో పోలుస్తూ ఉండేవారు. దీంతో అక్క ఎప్పుడూ అసహనంగా ఉండేది. తన ఒంటి రంగు గురించి అక్క ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేది. తనని ఎవరైనా నల్లమ్మాయి అని పిలిస్తే అసలు ఒప్పుకునేది కాదు. ఏడ్చి గోల చేసేది. ఏడ్చే వాళ్ళని చూస్తే ఎవరికైనా ఏడిపించాలనిపిస్తుందేమో కానీ క్లాస్లో రంగు తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నా అక్కనే అందరూ ఆట పట్టించేవారు. చింతకాయ పులుపు, సీత రంగు నలుపు అంటూ పాటలు పాడుతూ అక్కను వాళ్ళు ఏడిపించడం, అక్క వాళ్లతో గొడవ పట్టడం స్కూల్లో నిత్యకృత్యం. అక్క 7వ తరగతి చదువుతుండగా అనుకుంటా మా స్కూల్లో జరిగిన ఓ సంఘటన తన ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చేసింది. సోషల్ మాస్టర్గా రంగారావు గారు వచ్చారు. పోలియో వల్ల ఆయన ఎడమకాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. ఓ కర్ర సాయంతో నడిచేవారు. పాఠం బాగా చెప్పేవారు. దాంతోపాటు స్త్రీ స్వేచ్ఛ గురించి, పురుషాధిక్యం గురించి, దేశాన్ని నిలువున విభజిస్తున్న కుల మతాల జాడ్యం గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాటలు వినడానికి బాగా ఉన్నా మాకు అర్థమయ్యేవి కాదు. ఒకరోజు అక్కను వాళ్ళ క్లాస్మేట్స్ నల్లసీత నల్లసీత అంటూ ఏడిపిస్తున్నారు. ఆ మాట నచ్చని అక్క వాళ్లతో పెద్ద యుద్ధమే చేస్తోంది. కాసేపటి తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుండిపోయింది.
ఈ విషయం రంగారావు మాస్టర్కి తెలిసింది. వెంటనే ఆయన అక్కడికొచ్చి ఏడుస్తున్న అక్కను తనతో తీసుకెళ్లారు. తన తోటి విద్యార్థులపై ఫిర్యాదు చేసిన అక్కతో మాస్టారు మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సీత, నీ ఒంటి రంగు గురించి నువ్వెప్పుడు పట్టించుకోకు. నువ్వు ఏడుస్తున్నావు కాబట్టే అందరూ నీ రంగు గురించి మాట్లాడుతున్నారు. అంటే అది నీ బలహీనత అయిపోయింది. నీకంటూ ఓ దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి. అది మాత్రమే నీకు ఓ గుర్తింపు ఇస్తుంది. ఏ విషయంలోనూ ఎవరితోనూ నువ్వు పోల్చుకోకు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమే. ఈ శరీరపు రంగునే నీ ప్రత్యర్థులు ఆయుధంగా చేసుకుంటున్నారంటే ఇతరాత్ర విషయాల్లో నువ్వు గొప్పదానివే కదా. నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి? నీ గురించి నువ్వేమనుకున్నావు అనేదే ముఖ్యం. నీతో కలకాలం ఉండేది నువ్వే, నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు. నువ్వు నీ జీవితాన్ని ఎంత సంతృప్తిగా, సంతోషంగా, స్వేచ్ఛగా బతికావన్నదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. మన జాతిపిత బాపూజీ దశాబ్దాలుగా జైల్లోనే ఉండి స్వాతంత్ర్యం కోసం పోరాడిన నెల్సన్ మండేలా, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రను సృష్టించిన వాళ్ళు, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు శరీరపు రంగు గురించి ఈరోజు ఎవరూ మాట్లాడటం లేదు. భూమిలో కలిసిపోయే శరీరం రంగు గురించి ఆలోచిస్తావా? అందమైన వ్యక్తిత్వంతో నీతోటి వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఉంటావో నీ ఇష్టం. మాస్టారి మాటలు విన్న తర్వాత అక్క మౌనంగా క్లాస్కొచ్చేసింది. ఆ మౌనం వెనుక ఆలోచనల అగ్నిపర్వతం రగులుతోందని నాకు అర్థమైంది. ఆ తర్వాత నుంచి అక్క రోజు మాస్టార్తో గంటో గడియో మాట్లాడుతూ ఉండేది. 10వ తరగతి పూర్తయ్యే వరకు మాస్టారి అక్కకు దిక్సూచిగా ఉన్నారు. తన క్లాసు పుస్తకాలతో పాటు వర్తమాన సాహిత్యం కూడా అక్కకు పరిచయమైంది. కథలు, కవితలు చదవడం అలవాటైంది. తనలో క్రమంగా మార్పు వచ్చింది. తన రంగు గురించి ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోవడం లేదు. కోపానికి బదులుగా అక్క ముఖంలో చిరునవ్వు దూబూచులాడేది. కబుర్లు చెబుతూ గలగలపారే సెలయేరు లాంటి అక్క కాస్త గంభీరమైన సంద్రంగా మారిపోయింది. ఆమె ఆలోచనల లోతు మాకు అందుబట్టేది కాదు. ఆచి తూచి మాట్లాడటం తనకు అలవాటైంది. సహజంగానే తన మాటకు విలువ పెరిగిపోయింది. మాటివ్వడం, దానికి కట్టుబడడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయం తీసుకున్న తర్వాత మరో ఆలోచన లేకుండా ఆచరించడం, ఇలా నాకు రోజుకు కొత్త సీతక్క కనిపించేది. సీతతో అంత ఈజీ కాదు అనే విషయం అందరికీ అర్థమైపోయింది. 10వ తరగతి పాస్ అయిన తర్వాత అక్కని నాన్న మ్యాథ్స్ చదవమన్నారు. కానీ తన ఆర్ట్స్ చదువుతాను అంది. ఇంటర్ తర్వాత పెళ్లి చేస్తామంటే వద్దంది. డిగ్రీ చదివింది. పెళ్లి చేసుకోమంటే పీజీ చేస్తానంది. సిటీలోని యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంది. యూనివర్సిటీ హాస్టల్లో చేరింది. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఎంఫిల్లో చేరింది. ఈలోగా నా డిగ్రీ పూర్తయింది. నన్ను తన కొడుక్కి చేసుకోవాలని మా మేనత్తుకు ఒకటే తొందర. అక్క ఎంఫిల్ కూడా పూర్తి కావస్తుండటంతో నాన్న తనకు కూడా సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వీలైతే ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేసేద్దామని ఆయన ఉద్దేశం. ఈ విషయం తెలిసిన అక్క చెప్పిన విషయం విని ఇంట్లో బాంబు పేలినట్లయింది. తన తోటి విద్యార్థి శరత్ని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని ఎలాంటి శశబిషలు లేకుండా చెప్పేసింది. అమ్మా నాన్నకి నోట మాట రాలేదు. కాని మా నాన్నమ్మ మాత్రం ఉండబట్టలేక అడిగింది, మనవాళ్లేనా అని. అక్క కాదంది. వేరే కులం వాణ్ణి చేసుకుని వర్ణసంకరం చేస్తావుటే అంటూ నాన్నమ్మ అరిచి గోల చేసింది. అక్క మాత్రం ఎప్పట్లానే కూల్గా, నా పెళ్లి విషయంలో నీ జోక్యం అస్సలు అవసరం లేదు. అమ్మా నాన్నలకి ఇష్టమైతే పెళ్లి ఇక్కడ జరుగుతుంది, లేదంటే రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుంది. అక్క గొంతులో గాంభీర్యానికి నేనే కాదు, అక్కడున్న అందరం భయపడ్డాం. అమ్మా నాన్న పెళ్లికి అంగీకరించలేదు. దీనిపై ఇంట్లో ఎలాంటి రాద్ధాంతమూ జరగలేదు. గొడవ చేసినా అక్క నిర్ణయంలో మార్పు ఉండదని అందరికీ తెలుసు. తన పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో జరిగిపోయింది. ఆ తర్వాత నుంచి మా మధ్య రాకపోకలు ఆగిపోయాయి. అక్క బావ ఇద్దరు పట్నంలో లెక్చరర్లుగా పనిచేసేవారు. నా మేనత్త కొడుకుతో నా పెళ్ళయింది. పెళ్లికి అక్కను పిలవలేదు. కాని తను భర్తతో వచ్చి నాకు కనిపించి వెళ్ళిపోయింది. అక్క లేకుండా నా పెళ్లి జరుగుతోందన్న లోటు లేకుండా చూసింది. పీజీ చదవాలని, ఉద్యోగం చేయాలని నా కోరిక. కానీ నా ఆశలపై మా అత్తామామలు నిర్ద్వంద్వంగా నీళ్లు చల్లేశారు. సీతను చూసైనా మనకు బుద్ధి రావాలి అంటూ అక్కసు వెళ్లగక్కారు. ఆడదానికి మరీ అంత స్వేచ్ఛ అవసరం లేదని మా కుటుంబం మొత్తం తీర్మానించుకుంది. అక్క నచ్చినట్లు ఎగిరే విహంగమైతే నేను బంగారు పంజరంలో చిలుకనైపోయాను. అక్క మా ఇంటికి రాకపోయినా తన విషయాలు నాకు తెలుస్తూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య ఉత్తరాలు, ఫోన్లు నడిచేవి. తనకు ఓ కూతురు పుట్టింది. ఆడైనా మగైనా ఒక్కరు చాలు అనుకుని ఆపేసింది. నాకు కూతురు పుట్టింది. నేను ఒక్కరితో ఆపేద్దామని మా ఆయనతో అన్నాను. ఆ విషయం మా అత్తమామల వరకు వెళ్ళింది.
పున్నామ నరకాన్ని తప్పించే కొడుకు లేకపోతే ఎలా అంటూ వాళ్ళు ఇంతెత్తున లేచారు. మీ అక్కలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అంటూ నాకు వార్నింగ్ ఇచ్చారు. నా అదృష్టం బాగుండి ద్వితీయ సంతానం కొడుకు పుట్టాడు. లేదంటే నేను 10 మందిని కనాల్సి వచ్చేదేమో. ఈ విషయం చెబితే మా అక్క పగలబడి నవ్వింది. అక్క పెళ్ళైనా ఓ 10 ఏళ్ల తర్వాత అనుకుంటా తను భర్త నుంచి విడిపోయిందన్న పిడుగులాంటి వార్త విన్నాను. వెంటనే ఫోన్ చేశాను. అవునే, మొన్నే డైవర్స్ తీసుకున్నాము. అదేదో సాధారణ విషయం అన్నట్లుగా చెప్పింది. అదేంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారుగా? నా గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. ప్రేమిస్తే మనస్పర్ధలు రాకూడదా? ఏమా శాశ్వతమేం కాదు. అలాగే జీవితమంతా కలిసి ఉండాలనే కమిట్మెంటు కాదు. మేమిద్దరం కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాం. అందుకే విడిపోయాం. అంతే, వెరీ సింపుల్. ఈ విషయాన్ని అక్క అంత సింపుల్గా చెప్పడమే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను మంచివాడేగా, ఏంటి సమస్య? ఆపుకోలేక అడిగాను. మంచివాడే, కాని అతను మగాడేగా. ఈ మగాళ్లకి పెళ్లికి ముందు వరకు ఆడదానిలో కనిపించే వ్యక్తిత్వం లేని తర్వాత బరితెగింపుగా కనిపిస్తుంది. ముక్కుసూటితనం పొగరుగా అనిపిస్తుంది. సాయం చేసే గుణం లౌక్యం లేని విధంగా మారిపోతుంది. ఆయన కూడా దానికి మినహాయింపు కాదు. ఈ చిన్న విషయాలకి విడిపోయారా? ఏది చిన్న విషయం? నీకంటూ నువ్వు లేకుండా ఉండటం, నిన్ను నువ్వు కోల్పోవడం చిన్న విషయం కాదు. ఉన్న ఒకే జీవితాన్ని ఆంక్షల మధ్య బతకడం చిన్న విషయం కాదు. నీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఎప్పటికప్పుడు సర్దుకుపోమంటూ బతకడం చిన్న విషయం కాదు. ఈ మాత్రానికి మనిషిగా పుట్టక్కర్లేదు. ఏ రాయిగానో రప్పగానో పుడితే చాలు. అక్క గొంతులో ఆవేశం వాస్తవాలను బట్టబయలు చేస్తోంది. అసలేం జరిగిందక్కా? మా మధ్య మనస్పర్ధలు ఉన్నమాట వాస్తవం. ఎవరో ఒకరం సర్దుకుపోయేవాళ్ళం. మేం పనిచేస్తున్న కాలేజీలో మీ బావ ఫ్రెండ్ వినోద్, ఆయన కూడా లెక్చరరే, ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడాడు. ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో లేడీ స్టాఫ్తో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి నేనే హెడ్ని. మా పరిశీలనలో వినోద్ తప్పుగా మాట్లాడినట్టు తేలింది. అతని 3 నెలలు సస్పెండ్ చేయాలని నేను రికమెండ్ చేశాను. ఆ విషయంలోనే అసలు గొడవంతా. ఓ చిన్న తప్పుకి అంత శిక్ష వేస్తారా అంటూ శరత్ నాతో గొడవ పెట్టుకున్నాడు. అది చినికి చినికి గాలివానైంది. నన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పని అన్నాడు. నాలాంటి పొగరుమోతతో కాపురం చేయలేను అన్నాడు. అయితే విడిపోదామన్నాను. అంతే. వేరే వాళ్ల కోసం మీరు విడిపోవడం ఏంటి? వేరే వాళ్ల కోసం కాదు గీత. తన మాట వినలేదనే మగాడి అహంకారాన్ని తట్టుకోలేక విడిపోయాను. ఈరోజు ఓ 16 ఏళ్ల అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి రేపు అలాంటి మరో అమ్మాయి మీద చెయ్యి వేయడనే గ్యారంటీ ఉంటుందా? అదే విషయం శరత్ని అడిగాను. ఓసారి శిక్ష పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడని చెప్పాను. నా వైపు నుంచి ఆలోచిస్తే విషయం అర్థమయ్యేదేమో కానీ అతను తన వైపు నుంచి ఆలోచించాడు. చాలా రోజుల నుంచి అణుచుకున్న మగ ఆవేశాన్ని, అహంకారాన్ని బయటకు కక్కేసి వెళ్లిపోయాడు. వేరే కులమైతే ఇలానే ఉంటుందక్కా. అమ్మా నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేది కదా. నా అక్కసు వెలిబుచ్చినట్లుగా నాకే అనిపించింది. ఈ భూమి మీద 2 కులాలే ఉన్నాయి గీత, మగ, ఆడ. ఏదో రూపంలో ఆడదాన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు మగాడు. ఆడది సర్దుకుపోతే అది అన్యోన్య దాంపత్యం, లేకపోతే బరి తెగించడం. కూలి పని చేసినా, కలెక్టర్ గిరి అయినా ఆడదే వంట వండాలి, మగాడి వెనకనే నడవాలి. ఇదే రూల్. 100 ఏళ్ల కిందట ఇదే రూల్, ఇప్పుడు ఇదే రూల్. ఇక నాన్న చెప్పినట్టుగా మన కులంవాణ్ణే చేసుకుంటే మనకేమన్నా అగ్రాసనం దొక్కుతోందా? ఆచారాలు, కట్టుబాట్లు అంటూ ఆడదానికి గిరిగీసింది మనవాళ్లే కదా. కాదంటావా? చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయాలని కలలు కన్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు? ఈ సూటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అత్తయ్య, మామగారు పెద్దవాళ్ళైపోయారు, పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా అన్నాను. నా గొంతు నాకే బలహీనంగా, అబద్ధంగా వినిపిస్తోంది. నువ్వు ఉద్యోగంలో చేరి ఇవన్నీ చేయలేవా? ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లకు ఇంటి బాధ్యతలు లేవా? ఏ, మీ ఆయన కుటుంబ బాధ్యతలు చూడలేడా? నీకు ఉద్యోగం చేయడం ఇష్టమని నాకు తెలుసు. నిన్ను గడప దాటనీయడం అత్తమామయ్యలకు ఇష్టం ఉండదు. దీనికోసం నన్ను బూచిగా చూపిస్తారు. వాళ్ళ దృష్టిలో కోడలు లేదా భార్య అంటే పిల్లల్ని కనే యంత్రం, జీతం భత్యం లేని పని మనిషి. ఇవన్నీ వాస్తవాలని నాకు తెలుసు. అందుకే విషయాన్ని దారి మళ్లించడానికి అడిగాను. మీ అత్తగారు నీ దగ్గరే ఉందట. శరత్కి నువ్వు అక్కర్లేదు, కానీ వాళ్ళమ్మకి నువ్వు సేవ చేయాలా? నాలో ఉన్న సంకుచిత మనస్తత్వం బయటకు వచ్చింది. సమస్య నాకు శరత్కి మధ్యలో వాళ్ళమ్మ ఏం చేస్తుంది? ఆవిడ కూడా దగాపడిన ఆడదే. మా మామగారు ఉన్నన్నాళ్ళు తాగి ఆవిడ ఒళ్ళు హూనం చేసేవాడు.
నానా కష్టాలు పడి శరత్ను చదివించుకుంది. శరత్ వెళ్ళిపోతూ వాళ్ళమ్మని తనతో వచ్చేయమన్నాడు. అని ఆవిడ మాత్రం కుదరదు పొమ్మంది. కోడల్ని మనవరాల్ని వదిలి రానని కుండ బద్దలు కొట్టేసింది. ఆవిడ నాకు మంచి స్నేహితురాలు. తనని వదలడం నాకు ఇష్టం లేదు. బావుందక్కా నీ వరస. భర్తేమో శత్రువు, అత్తగారు స్నేహితురాలు నవ్వుతూ అన్నాను. శరత్ నాకు శత్రువు కాదు. అతని సిద్ధాంతాలు వేరు, నా ఆదర్శాలు వేరు. అతను చెడ్డవాడు కాదు, కాని నరనరాన పురుషాధిక్యం జీర్ణించుకున్న సగటు మగాడు. దానికి పోరాటం తప్పదు. రాజీ పడుతూ బతకడం నా వల్ల కాదు. నీ కూతుర్ని కూడా ఇలానే పెంచుతున్నావా? అదే నీలాగా ఆలోచించడం బతకడం. నాలాగా ఆలోచించడం, నాలాగా బతకడం తప్పంటావా? తప్పు కాదక్కా. నాలాంటి వాళ్లకి నీలా ఆలోచించడానికి ధైర్యం లేదు. ఇక నీలా బతకడం కూడానా ఈ బతుక్కి అన్నాను నిట్టూరుస్తూ. అక్కడితో మా మాటలు ఆగిపోయాయి. ఇదంతా ఎప్పుడో 6 ఏళ్ల కిందట జరిగిన సంభాషణ. నా కూతురు ఎన్నాళ్ల నుంచో అడుగుతుంటే మా ఆయన్ని ఒప్పించి ఈ మధ్యే తనని మా అక్క ఇంటికి పంపించాను. ఓ వారం రోజులు మాత్రమే జాను వాళ్ళింట్లో ఉంది. గంధపు చెట్ల మధ్య నుంచి వెళ్ళినా మనల్ని ఆ సువాసన ఆవహించినట్లు మా అక్కని కలిసిన తర్వాత నా కూతురి దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు మా ఇంట్లో ఎవరికీ రుచించడం లేదు. ఎందుకో నాకు మాత్రం కొత్త జాహ్నవి బాగా నచ్చుతోంది. అక్క ఎలా ఉందో, నేనెలా ఉంటే బావుండని అనుకున్నానో తను అలానే ఉంది. నా కూతురిలో నేను కాస్తైనా దొరుకుతానేమోనని ఆశగా వెతుక్కుంటున్నాను. గీతా, పక్కింటి పిన్నిగారొచ్చారు, కాస్త కాఫీ కలుపు అన్న అత్తగారి మాటలతో ఆలోచనల నుంచి బయటపడ్డాను. అబ్బా, నీ కోడలు ఎంత బావుంటుందో. తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. కాఫీ ఇచ్చిన కృతజ్ఞతను నేర్పుగా ప్రదర్శిస్తోంది పక్కింటామె. అందుకేగా నా కొడుక్కి దేనిచ్చి చేసుకున్నాను. ఇది ఆ పెద్దదానిలా కాదు. నలుపైన దానికి ఎంత పొగరోనమ్మా. మళ్ళీ మా అత్తగారు అక్క మీద విషం చిమ్ముతోంది. నేను నల్లగా పుట్టి ఉంటే బావుండేదేమో. అనుకోకుండా ఉండలేకపోయాను నేను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.